సభకు నమస్కారం. ఇప్పటి వరకు పెద్దలు చాలామంది చాలా విషయాలు అత్యద్భుతంగా చెప్పారు రాఘోజీరావు గారి గురించి. నేను చెప్పింది చెప్పడం అవుతుంది. కాకపోతే నాకు ఉన్న ఒక చిన్న పరిచయం వారితో నేను చెప్తాను. నేను కొన్ని సినిమాలు చేసిన తర్వాత 1982లో అట్లూరు రామారావు గారు నాకు ఫోన్ చేశారు ఒకరోజు హైదరాబాద్ నుంచి మద్రాస్కి. సార్, మీరు దగ్గర ఏదో తమిళ్ నాటి ఏదో కొని ఉన్నారట, మీరు దాన్ని మా బ్యానర్ మేము స్టార్ట్ చేసాం, ఉషా కిరణ్ మూవీసు. ఫస్ట్ సినిమాగా శ్రీవారి ప్రేమలేఖ నావెల్ తీస్తున్నాము, ఇంకా స్టార్ట్ చేయలేదు. రెండో సినిమాగా మీరు చెయ్యాలని మేము అనుకుంటున్నాము, మీరు చేస్తారా అన్నారు. చేస్తారా ఏంటి సార్, ఇటువంటి అవకాశం ఎంతమందికి వస్తుంది రామోజీరావు గారి బ్యానర్లో సినిమా చేయడానికి? నేను గొప్ప అదృష్టవంతుని, వస్తాను సార్ అన్నారు. సరే ఓకే. ఆయన 15వ తారీఖు ఈవినింగ్ 5:30కి మీకు టైం ఇచ్చారు. మేము ఎయిర్పోర్ట్ నుంచి చేస్తాం, మీరు మద్రాసు నుంచి హైదరాబాద్ రండి, ఎవరెవరు వస్తారు? నేను తమిళ రైటరు వస్తాం సార్ అన్న. వచ్చాం. వచ్చిన తర్వాత మార్నింగ్ ఫ్లైట్లో రిసీవ్ చేసుకుని హోటల్లో పెట్టిన తర్వాత, సార్ రామోజీరావు గారిని మనం 5:30కి కలవాలి మనం అన్నారు. మీకు 4:30కి బండి పంపిస్తాం మేము అన్నారు. అట్లాగే సార్, మాకు 4:30కి బండి వచ్చింది అశోక హోటల్కి. అక్కడి నుంచి బయలుదేరి సోమాజిగూడలో ఉన్న ఈనాడు పెద్ద ఆఫీస్కి అక్కడికి వెళ్ళాము, 5th ఫ్లోర్లోకి. 5:15కి మేము అక్కడ కూర్చుంటే సార్, యూ బిలీవ్ మీ ఆర్ నాట్, 5:30కి ఎగ్జాక్ట్లీ లోపల నుంచి పిలుపు వచ్చింది మాకు. డైరెక్టర్ గారు వాళ్ళు వచ్చారు కదా రమ్మనండి లోపలికి అని. అంటే ఎంత పంక్చువాలిటీ ఆయన మెయింటైన్ చేస్తున్నారో ఆ రోజే నాకు చాలా అత్యద్భుతం అనిపించింది. నాకండి వెళ్ళాము, కథ వినిపించాము. ఆయన తమిళ్లో చెప్పడం, నాకు తమిళ్ రాదు కదా అన్నారు ఆయన. ఆయన తమిళ్లో చెప్తే నేను తెలుగులో చెప్తాను సార్ అని చెప్పి ఆ నాటికిని యాస్టేజ్ యథాతథంగా ఆయన ఇంగ్లీష్లో తమిళ్లో చెప్తే నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి వారికి చెప్పాను. బాగుంది, ఓకే డన్, మిగిలిన విషయాలన్నీ వారు మాట్లాడతారు అట్లూరు రామారావు గారు అన్నారు. అలాగే సార్ అన్నారు. బయటకు వచ్చాం. వచ్చి రాగానే మళ్ళీ అట్లూరు రామారావు గారు వచ్చి, సార్ లోపలికి పిలుస్తున్నారు సార్ మిమ్మల్ని అన్నారు. నేను వెళ్ళాను. నేను రామారావు గారు రామోజీ గారే ఉన్నాం. చాలా బాగుందండి, చెయ్యండి, కాకపోతే నా సినిమా మీరు చేయడం వల్ల మీకు ఏమైనా ఇబ్బంది ఏర్పడుతుందా లైఫ్లో, అది ఆలోచించుకోండి. అదే సార్, ఎంత అత్యద్భుతమైన అవకాశం మీరు ఇచ్చే నాకు, నేను ఎక్కడికో పైకి వెళ్తాను, నేను నాకు ఎందుకు ఇబ్బంది వస్తుంది అన్నారు. ఒకసారి ఆలోచించండి మీరు కొంచెం డీప్గాను అన్నారు. నాకు అర్థం కాలేదండి. అట్లూరు రామారావు గారు చెవిలో చెప్పారు, మీ గురువు గారికి వీరికి కొన్ని మనస్పర్ధలు ఉన్నాయి కదా, మరి దానివల్ల మీరు అవస్థ పడకూడదు అని ఆలోచిస్తున్నారు ఆయన, మీకు అది బ్రేక్ కాకూడదు మళ్ళీ అని. అంటే ఎంత గొప్పగా ఆయన ఆలోచించారో చూడండి సార్ రామోజీరావు గారు. నిజంగా కూడా నాకు అటువంటి ఇబ్బంది ఏమీ లేదు సార్. రామారావు గారు చెప్పారు, నేను చేస్తున్నాను సార్. ఆయన కూడా సంతోషంగా ఒప్పుకుంటాడు మా గురువు గారు, క్వశ్చన్ లేదన్నాను. అయిపోయింది. ఆయన పూజకు వచ్చారు, కొబ్బరికాయ కొట్టారు, మళ్ళీ ఫస్ట్ కాపీ చూశారు. ఆ సినిమాతోటి నేను యావరేజ్గా ఉన్న ఒక డైరెక్టర్ని కొంచెం పైకి లేచానండి. నేను గొప్ప ముద్ర పడింది నాకు. అటువంటి నన్ను పైకి లేపిన వ్యక్తి రామోజీరావు గారు ఈరోజు అని నిజంగా కూడా చెప్పాలి. అక్కడి నుంచే నాకు హాస్య దర్శకుడు అనే ముద్ర పడిందండి. ఆ సినిమాతోటి సుందరి సుబ్బారావు అనే సినిమాతోటి పడిందండి నాకు. అసలు ఆయన రుణం నేను తీర్చుకోలేనండి నిజంగా కూడా చెప్పాలంటే కూడా. అది అయిపోయిందండి. ఇంకొక ఇన్సిడెంట్ ఒకటి ఉందండి. భామాకళాపని ఒక సినిమా చేశాను. మా ఫ్రెండ్ కొత్త ప్రొడ్యూసరు ఆయన, నేనే అన్నీ నిర్వహించి ఆ సినిమా అంతా కంప్లీట్ చేసాం. కానీ బిజినెస్ లేదు, ఏ డిస్ట్రిబ్యూటరు రాలేదు. ఏం చెయ్యాలి, ఎలాగా అంటే బాపిరెడ్డి గారిని అడిగాను. బాపిరెడ్డి గారు ఇట్లా కొంచెం మరి సినిమా రామోజీరావు గారికి చూపిందాం అనుకుంటున్నాం, ఏమంటారు అని. నేను అడిగి చెప్తాను అన్నారు. అడిగి చెప్పారు. ప్రింట్ తీసుకుని ఇక్కడికి వచ్చాం. అప్పట్లో ప్రింట్ అండి, అది ప్రింట్ తీసుకుని ఇక్కడికి వచ్చాము. రామోజీరావు గారు చూశారు, సినిమా నచ్చింది, నేను చేస్తాను, కానీ మాకు ఒక కండిషన్ ఉంది. కేశవరావు గారు అని డిస్ట్రిబ్యూటర్ అప్పట్లో ఆయన ఇన్ఛార్జ్గా ఉండేవారు. కేశవరావు గారు, వారికి చెప్పండి మన కండిషన్స్ ఏంటో అన్నారు. పైసా డబ్బులు మేము ఇవ్వం, సినిమా రిలీజ్ చేస్తాం, మరి మీకు కమిట్మెంట్స్ ఉన్నాయా అని అడిగారు మా ఫ్రెండ్ అని. పక్కనే ఉన్నాయి సార్, 10-15 లక్షల కమిట్మెంట్ ఉందండి అన్నారు. అప్పుడు మేము డబ్బులు ఇవ్వలేం కదా, మరి మీరు అది అరేంజ్ చేసుకుని చేయగలరా అన్నారు. కష్టం అవుతుంది సార్ అన్నారు.
అయితే మా రూల్స్కి ఎగ్రెస్ట్గా మేము వెళ్ళలేము సార్ అన్నారు ఆయన. సార్ అయితే ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ రోజు January 1, ఇందాక ఎవరో చెప్పారు January 1 వచ్చేటప్పటికి మనకు సైన్ తోటి డైరీ వస్తుంది, ఇట్లా వస్తుంది, శాలరీ వస్తుంది అన్నారే. January 1 రోజు ఆయన ఎవరినైనా కలిస్తే నెగిటివ్ ఆన్సర్ చెప్పరండి ఆయన. నాకు తెలిసింది దాంతో. సరే సార్ మీరు రిలీజ్ చేయొద్దు, కాకపోతే ఒక్క విషయం, దీన్ని ఎలా రిలీజ్ చేయాలో మీ అనుభవంలో నాకు కొంచెం చెప్పండి సార్ అన్నాను. ఆయన ఆలోచించి భలే లిటిగేషన్ పెట్టారు నరసింహారావు గారు. నాకు మీరు అది ఇది సర్లే, మీకున్న కమిట్మెంట్స్ ఏంటో పేపర్ మీద రాసి కేశవరావు గారికి ఇవ్వండి, సినిమా రిలీజ్ చేస్తామన్నారు. రిలీజ్ చేశారు, ఆ కమిట్మెంట్ ఇచ్చారు, సినిమాలో అవి మినాయించుకున్నారు, ఓవర్ఫ్లో కూడా ఇచ్చారు. ఇది వదిలేసి కుక్ ఇన్సిడెంట్ ఇక్కడ చెప్పేదండి, ఎందుకంటే కాలాతీతం అవుతుంది. కన్ఫెడరేషన్ అని, ఆల్ ఇండియా కన్ఫెడరేషన్ మీటింగు, అంటే ఆల్ ది ఫెడరేషన్స్ ఆఫ్ ఇండియా మీటింగ్ ఇక్కడ పెట్టాలి అనుకున్నారు. ఆ రోజు ఇక్కడ పెడుతున్నారు. అది రామోజీ ఫిల్మ్ సిటీలో పెడితేనే బాగుంటుందని అందరూ ఉద్దేశం, అన్ని ఫెడరేషన్స్ యొక్క ఉద్దేశం అండి. అది భరద్వాజ గారు అప్పుడు ప్రెసిడెంట్ దానికి, మన ఫెడరేషన్కి. సరే ఎక్కడ పెట్టాలి, ఎలా చేయాలి, ఎలాగా అని బాపిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం. బాపిరెడ్డి గారిని అడిగాం, నేను ఉన్నాను ఆ రోజుని. అలాగేనండి, తప్పకుండా చేయండి సార్, దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను, మీరు పైసా డబ్బులు పెట్టుకోక్కర్లేదు అన్నారండి బాపిరెడ్డి గారు. ఓకే సార్, కాకపోతే ఏంటి కాకపోతే, దాసనారాయణ గారు వస్తారు, పర్వాలేదు మీకు ఆయన. అలాగే ఆగిపోయారండి బాపిరెడ్డి గారు. ఆగిపోయి నేను రామోజీరావు గారిని అడిగి ఏ విషయం చెప్తాను సార్ అన్నారు. నెక్స్ట్ డే రమ్మన్నారు. నెక్స్ట్ డే వెళ్ళాం, రామోజీరావు గారి దగ్గరికి తీసుకెళ్ళారు మమ్మల్ని. ఓకే సార్, మన వాళ్ళు అందరూ ఏర్పాట్లు చేస్తారు, మీరేం పే చేయక్కర్లేదు. దాసనారాయణ గారు వచ్చిన వెంటనే, రామోజీ ఫిలిమ్స్లో అడుగు పెట్టిన వెంటనే మీరు ఎవరూ రిసీవ్ చేసుకోవడానికి వీల్లేదు, మా స్టాఫే రిసీవ్ చేసుకుంటారు, నా దగ్గరికి తీసుకొస్తారు, కాఫీ తాగుతాం, మేము ఇద్దరం కలిసి కిందకి దిగుతాం. దానికి మరి గురువు గారు, మీ గురువు గారు దాసరా గారు భరద్వాజ గారితో చెప్పాడు, ఇష్టమైతే మనకు ఓకే అన్నారు. గురువుగారితో చెప్పాము. సరే, ఆయన ఆనందపడ్డాడు. ఆయన ఆ రోజు సార్, యూ బిలీవ్ ఆర్ నాట్, మెయిన్ గేట్ దగ్గర నుంచి రామోజీరావు గారు ఇంటి దాకా, అంటే ఇప్పుడున్నటువంటి ఇల్లు కాదు సార్, అప్పుడు అంతకుముందు హోటల్ పైన ఇల్లు ఉండేదండి ఆయనకి, పై ఫ్లోర్లో ఎక్కడో ఉండేవారు ఆయన. దాకా రామోజీరావు గారు స్టాఫ్ని అటు ఇటు నిలబెట్టి, కొంతమంది చేత లేడీ చేత పువ్వులేసి దాసనారాయణ గారు రిసీవ్ చేసుకున్నాడు. అంటే ఆయనకి కోపం కానీ, ఇది కానీ, ద్వేషం కానీ ఉండవు అని ప్రూవ్ అయిందంటే రామోజీరావు గారికి. అది ఈనాడు యూత్ తెలుసుకోవాల్సినటువంటి విషయం అదండి అది. సో ఎన్నో విషయాలు చెప్పారు అందరూ కూడాను. అలాంటి మహానుభావుడు మనకి దూరం అయిపోవడం నిజంగా కూడా దురదృష్టమైనా కూడా, ఆయన జ్ఞాపకాలు, ఆయన చేసిన పనులు మనం గుర్తుపెట్టుకుంటూ ఆ రూట్లో వెళ్తే చాలు, ఆయన పేరు నిలబెట్టినట్టే లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.